ఇవాళ జొన్న రొట్టెలు చేస్తున్నాము. ఫస్ట్ వాటర్ తీసుకోండి. ఆ వాటర్లో పిండి కలుపుకోవాలి. పిండి కలిపి దాన్ని గరిటెతో కలుపుకోండి. హాట్ వాటర్ కాబట్టి ఇది పిండి అంతా ఒక బౌల్లోకి తీసుకోండి. ఎందుకంటే మనకు కలపడానికి ఈజీగా ఉంటుంది. ఇఫ్ వాటర్ ఎక్కువైనాయి అని అనిపిస్తే అందులో ఇంకొంచెం పిండి యాడ్ చేసి చూపిస్తున్నట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి. పొడి పొడి అవుతుంది కదా పిండి. ఆ వాటర్ మన చేయికి అప్లై చేసుకుంటా ఇంత మెత్తగా కలుపుకోవాలి పిండిని. ఎంత పిండి మెత్తగా కలిపితే అంత మంచిగా వస్తాయి రొట్టెలు. చూపిస్తున్నట్టు కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అంతా దగ్గర పడాలి పిండి అంతా. చేయితో మంచిగా కలుపుకోండి. మధ్యలో మధ్యలో వాటర్ యాడ్ చేయండి. అలా పిండి మొత్తం మెత్తగా అయిపోవాలి. ఒక దగ్గరకు వచ్చేస్తుంది. ఇది జొన్న పిండి కదా. మేము జొన్న పిండి ఎట్లా పట్టిస్తామంటే జొన్నలు కడిగి వాటిని ఒక 3 days ఆరబెట్టి మంచిగా ఎండలో దాన్ని పట్టిస్తాము. ఏం రైస్ యాడ్ చేయము, ఏం యాడ్ చేయము. ఓన్లీ జొన్నలు అండి ఇవి. అందుకే కలర్ ప్యూర్ కలర్ వస్తుంది. జొన్నల కలరే ఉంటుంది. కొంచెం తెల్లగా ఏమి ఉండవు మా రొట్టెలు. ఇట్లా మెత్తగా కలుపుకోవాలి. ఇంత నీట్గా మెత్తగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లో కొంచెం పిండి తీసుకోండి. ఇక చపాతీ చేసినట్టు. ఇక మనకి ఎంత కావాలో రొట్టెకి ఒక రౌండ్ లాగా బాల్ తీసుకొని దాన్ని ఇట్లా రౌండ్గా చేసుకోండి. కొంతమంది ఏంటంటే పేపర్తో చేస్తారు, కొంతమంది చేతితోటే చేస్తారు. బట్ ఇప్పుడైతే ఇక్కడ పేపర్తో చేస్తున్నారు. చేతితో చేసేది కూడా నేను మీకు చూపిస్తా. మా మమ్మీ చేస్తుంది చేతితోటి. ఇది పేపర్తో చేస్తున్నారు ఇక్కడ మా ఇంట్లో. ఇట్లా పిండి అప్లై చేసుకోండి. చేసుకొని కింద ఒక పేపర్ పైన ఒక పేపర్ పెట్టాలి. అలా చూపిస్తున్నట్టు కింద పేపర్ పైన పేపర్ పెట్టి మనం చపాతీ చేసే కోల ఉంటుంది కదా, దాంతో ఇట్లా తిప్పుకోవాలి రెగ్యులర్ డిస్టెన్స్లో. అది రౌండ్గా వచ్చేస్తుంది. ఇది కొంచెం ఈజీ ప్రాసెస్. కొంతమంది చేయితో చేస్తారు, అది కూడా ఈజీయే. కానీ కొంచెం నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇట్లా మంచిగా రౌండ్గా చేయాలి రొట్టె. అప్పుడు అది మంచిగా వస్తుంది. కొంచెం ఈజీ ప్రాసెస్ అని నాకు అనిపిస్తుంది. నేనైతే ఎప్పుడు చేయలేదు, నాకు రాదు. ఒక్కసారి ట్రై చేసిన అంతే. అందరూ చేసుకోండి రొట్టె. తినాలి, మంచిది మన హెల్త్కి జొన్న రొట్టెలు. ఇది కూడా మిల్లెట్ కాబట్టి. ఇక తర్వాత ఇప్పుడు రొట్టె అయిపోతుంది కదా. యాక్చువల్లీ ఈ పేపర్ నుంచి ఆ రొట్టె తీయడం కూడా ఒక స్కిల్ అన్నమాట. ఎంత మెల్లగా ఎంత మంచిగా తీయాలంటే ఫస్ట్ ఇట్లా పేపర్ తీసేయండి, పైన పేపర్. ఆ తర్వాత మళ్ళీ పేపర్ పెట్టి దాన్ని రివర్స్ తిప్పాలి. తిప్పి ఇప్పుడు ఈ పేపర్ తీయండి. ఇంకో పేపర్ తీస్తే ఇది ఇలా పైన పేపర్ ఇట్లా మెల్లగా తీసుకొని తర్వాత కింద పేపర్ని చేతిలో తీసుకొని రొట్టె ఆ చేతిలో నుంచి పక్కనున్న ప్యాన్ వేయాలి. ప్యాన్ చాలా వేడిగా ఉండాలి. ముందే ప్యాన్ వేడి పెట్టాలి. హై ఫ్లేమ్ మీద పెడితే రొట్టెలు తొందరగా మంచిగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్యాన్ వేడి చేసుకున్నాం, హై ఫ్లేమ్ మీద ఉంది కాబట్టి చూడండి రొట్టె ఎంత మంచిగా అయిందో.